Hi guys, here is the review of Dilruba, directed by Vishwakarun. Kiran Abbavaram, Rukhsar Tillan, Nazia main role లో నటించారు. సామ్ సిఎస్ మ్యూజిక్ నేత అందించారు. ఈ రోజే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈ వీడియోలో ఈ దిల్రుబా మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా, ఎంటర్టైనింగ్ గా ఉందా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ లో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషి కాదు. ఒక చిరంజీవి, ఒక రవితేజ, ఇలా చాలా మంది ఉన్నారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పేరు సంపాదించిన వాళ్ళు, స్టార్ గా ఎదిగిన వాళ్ళు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా ఎన్నో కష్టాల తర్వాత ఒక సెటిల్డ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన కా మూవీతో ఒక చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయితే తెచ్చుకున్నాడు. దాంతో పాటుగా సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ప్రేమనైతే పొందాడు. చాలా పెద్ద హిట్ అయింది కా మూవీ తర్వాత వస్తున్న ఈ దిల్రుబా మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా లేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే కా మూవీ కన్నా ముందే దిల్రుబా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. కానీ కా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. డైరెక్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం హీరోకి స్టోరీ చెప్పడానికి 7 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాను, నా దగ్గర బైక్ కూడా పెట్రోల్ లేక అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అన్నాడు. ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ మీకు అర్థమవుతుంది. ఎవరైనా సరే కొత్తగా మన వీడియోని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా అతను సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ దిల్రుబా ఎలా ఉందనే విషయానికి వస్తే గోవో పగిలేలా ఉంది, అస్సలు నచ్చలేదు. ఒక మంచి సినిమాని టేకింగ్ లో ఎక్కడికో తీసుకెళ్లి దబక్కని కింద పడేసినట్టుగా అయింది. యాక్చువల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సిద్ధు అలియా సిద్ధార్థ్ కిరణ్ అబ్బవరం లవ్ లో ఫెయిల్ అయిన ఒక కుర్రాడు అన్నమాట. కిరణ్ అబ్బవరం తండ్రి తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరే మోసపోవడంతో ఆ బాధ తట్టుకోలేక హీరో తండ్రి ఉన్నట్టుండి చనిపోతాడు. ఆ తర్వాత వెంటనే హీరో ఎంతగానో ప్రేమించిన మ్యాగీ నజియా కూడా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి హీరోలో చాలా చేంజ్ ఓవర్ అనేది వస్తుంది. చాలా చేంజ్ అయిపోతాడు. అప్పటి నుండే అతను సారీ, థ్యాంక్స్ రెండు కూడా ఎవరికి చెప్పకూడదు అని నిర్ణయించుకుంటాడు. తన కోసమే బతుకుతూ ఉంటాడు అనమాట. మంగళూరుకి షిఫ్ట్ అవుతాడు. ఆ తర్వాత అక్కడే అంజలి, రుక్సర్ తిల్లాన్ హీరో కనబడుతుంది. రుక్సర్ తిల్లాన్ని ఒక ప్రమాదం నుండి హీరో రక్షిస్తాడు. దాంతో రుక్సర్ తిల్లాన్ ఆ హీరోయిన్ కి హీరో పైన ఇష్టం ఏర్పడుతుంది. కానీ ఆల్రెడీ లవ్ బ్రేకప్ అయిన దాని వల్ల హీరోకి ఆ లవ్ మీద ఎటువంటి నమ్మకం ఉండదు. కానీ తనని ప్రేమించమని వెంట పడుతూ ఉంటది. స్టార్టింగ్ లో సిద్ధు హీరోయిన్ రుక్సర్ తిల్లాన్ ప్రేమకి నో చెప్పినా కూడా ఆ తర్వాత తను కూడా తిరిగి ప్రేమిస్తాడు. అయితే తను చదువుతున్న కాలేజీలోనే వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారనమాట. ఆ కాలేజీలో జరిగిన గొడవ వల్ల మళ్ళీ వీళ్ళిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కలిపేందుకు హీరో ఎవరినైతే ఫస్ట్ లో లవ్ చేస్తాడో నజియా, తను బయట అదర్ కంట్రీలో సెటిల్ అయి ఉంటుంది. తను ఇండియాకు వచ్చి వీళ్ళని కలపాలని ఇండియాకు వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమైంది, సిద్ధు అంజలికి మధ్య ఉన్న గొడవ ఏంటి, అతను సారీ చెప్పాలని అంజలి ఎందుకు పట్టుబట్టింది, వీళ్ళు తిరిగి కలిపేందుకు మ్యాగీ ఎలాంటి ప్రయత్నాలు చేసింది, అసలు ఆమె సిద్ధు ప్రేమను వదులుకోవడానికి రీజన్ ఏంటి, ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్లకు ఆన్సరే ఈ సినిమా అన్నమాట, రిమైనింగ్ స్టోరీ. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ఇదొక బచ్చలమల్లి ఒక సినిమా వచ్చింది ప్రీవియస్ గా. అలాగే ఈ మూవీ కూడా హీరో క్యారెక్టరైజేషన్ ను రిఫరెన్స్ గా తీసుకొని దాని చుట్టూ అల్లుకున్న కథ ఇది. సారీ, థ్యాంక్స్ అనే పదాలు చెప్పడానికి ఇష్టపడిన ఓ కుర్రాడు దానివల్ల ప్రేమలో చిక్కులు తెచ్చుకుంటే ఏమైంది, అసలు సారీ, థ్యాంక్స్ ఎందుకు ఎవరికి చెప్పకూడదు అనుకుంటాడు, దానికి రీజన్ ఏంటి అనే క్యారెక్టరైజేషన్ చుట్టూ ఒక వెదర్ మెంటాలిటీ ఉన్న ఒక కుర్రాడు ప్రేమలో విఫలమై ప్రేమ అంటేనే గిట్టనే ఒక యువకుడు మళ్ళీ ప్రేమలో పడితే ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఈ స్టోరీ అయితే రాసుకున్నాడు డైరెక్టర్. ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా కథకు ఎంతో కీలకమైంది హీరో గతం. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆ తర్వాత హీరో సారీ, థ్యాంక్స్ ఎందుకు చెప్పడు అన్న రీజన్ ఉంటది. ఇవి రెండు కూడా ఎంతో మెయిన్ స్టోరీలో. కానీ ఇవి రెండే క్లియర్ కట్ గా ఉండవు, అర్థవంతంగా ఉండవు. ఒక సెటిల్ అంటే ఒక చూసే సగటు ప్రేక్షకునికి అర్థమయ్యే విధంగా ఉండదు, చాలా లాజిక్ లెస్ గా ఉంటది. సిద్ధు మ్యాగీలా బ్రేకప్ స్టార్టింగ్ తో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ కల్పిస్తుంది అనమాట. బ్రేకప్ బాధ నుంచి కోలుకునేందుకు తల్లి సలహాతో హీరో మంగళూరుకు షిఫ్ట్ అవుతాడు. ఆ దారిలోనే ఓ ప్రమాదం నుండి హీరోయిన్ అంజలిని కాపాడతాడు అనమాట.
ఆ చిన్న ఘటనతో ఆమె అతనిపై ఇష్టం పెంచుకోవడం, తనను లవ్ చేసడం, కట్ చేస్తే మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజీలో కనిపించడం, ఇవంతా కూడా పరమ రొటీన్ ఫార్ములాగా అనిపిస్తాయి. పోతే బాని వీళ్ళిద్దరు లవ్ లో మళ్ళీ ఏదైనా కొత్తదనం ఉంటుందంటే అది ఉండదు. బొచ్చుడండి సినిమాలో చూసేసిన అదే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ హీరోయిన్ వెంటపడడం, తన వెనకాల హీరో వెనకాల వెంటపడటము, అట్టా అది ఒక సిల్లీగా అనిపిస్తది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోవడం, ఆ విడిపోవడానికి చూపించిన రీజన్ అది కూడా పరమ దరిద్రంగా, పరమ రొటీన్ గా అనిపిస్తది. ఇవంతా ఫస్ట్ హాఫ్ లో జరిగితే, సెకండ్ హాఫ్ లో తన ఫస్ట్ లో ప్రేమించిన నజియా హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది కదా, తను వీళ్ళిద్దరిని కలపడానికి వస్తుందంట. అది కూడా తను ప్రెగ్నెంట్, ఎక్కడో సెటిల్ అయి ఉంటుంది అదర్ కంట్రీలో. హీరో ప్రేమను గెలిపించడం కోసం తన మాజీ ప్రేయసి తన హస్బెండ్ నొప్పించి మరీ వస్తుందంట. ఇది ఇంకా సిల్లీగా అనిపిస్తుంది. దానికి ఒక రీజన్ చూపించారు. ఆ హీరో హీరోయిన్ కలపడానికి తన మాజీ ప్రేయసి ఎవరైతే నజియా వస్తుందో దానికి ఒక ఎందుకు వచ్చిన రీజన్ చూపిస్తారు. అది ఇంకా పరమ రొటీన్ సిల్లీగా అనిపిస్తుంది. ఆ తర్వాత తను వచ్చి హీరో హీరోయిన్ కలపడానికి ఏదైనా గొప్ప గొప్ప ప్రయత్నాలు చేసిందా అంటే అది ఉండదు. ఇక క్లైమాక్స్ ముందు వచ్చే హీరో హడావిడి కొంచెం గొప్పలా ఎంటర్టైనింగ్ గా అనిపించినా కూడా మళ్ళా క్లైమాక్స్ అయితే మామూలే, యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ముగిచేశాడు డైరెక్టర్. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా కిరణ్ అబ్బవరం ఒక సెటిల్ యాక్టర్ గా యాక్షన్ సీన్స్ లో ఎనర్జెటిక్ గా కనిపించాడు. తన లుక్ ఫ్రెష్ గా ఉంది. కాకపోతే ఎమోషన్ సీన్స్ లో ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తది. అంజలి క్యారెక్టర్ నటించిన రుక్సాన్ తిల్లాన్ కూడా చాలా బాగుంది, మంచి క్యారెక్టరే. మ్యాగీ పాత్రలో నటించిన నజియా కూడా ఉన్నంత మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మెయిన్ గా ఈ మూవీ చూసిన తర్వాత అనిపించింది పూరి మార్క్ డైరెక్టర్ పైన చాలా ఆ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందనిపించింది. పూరి టేకింగ్ అనిపించింది అక్కడక్కడ. ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. సామ్ సిఎస్ అందించిన సంగీతం ఈ చిత్రానికి, ఈ మూవీకి ప్రధాన బలం అని చెప్పొచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణ విలువలు కథకు తగ్గినట్టుగా, స్టోరీకి తగ్గినట్టుగా చాలా బాగున్నాయి. ఇక మెయిన్ గా లాస్ట్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. మెయిన్ గా ప్లస్లు చూసుకుంటే కిరణ్ అబ్బవరం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ విషయానికి మాట్లాడితే గనక స్టోరీ ఆల్రెడీ చాలా సిల్లీగా సాగుతూ ఉంటది. ఎన్నో సినిమాలు చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. అంటే వర్కౌట్ అని ఎమోషన్స్. సెకండ్ హాఫ్ ఆల్రెడీ మీరు ఈ దిల్రుబా మూవీ చూసేస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్.